4 గిన్నెల ముక్కలండి, మన మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఆయిల్లో కలిపి పెట్టుకోవాలి. దానికి ఒక గిన్నె కారం అన్నీ కలుపుకోవాలి. అందులో ఉప్పు మనము మిక్సీ పట్టుకున్నామండి, దొడ్డుప్పు. సాల్ట్ అండి, అదే గిన్నెతోని కొద్దిగా తక్కువ, మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. ఎక్కువైందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆవపిండి అండి, అదే గిన్నెతోని కొద్దిగా తక్కువ, గిన్నె నిండా కాదు. చూడండి. మెంతి పౌడర్ అండి, 1 గ్లాసు, కూడదు చేదొస్తుంది. కొన్ని మెంతులండి విడిగా వేసుకోవాలి, పౌడర్ కాదు. చూడండి కొన్ని. ఇదిగోండి వెల్లుల్లి అండి, 1 కేజీ వేసుకున్నాము. ఇదిగోండి వెల్లుల్లి. దీంట్లో మొత్తం అన్నీ కలుపుకున్నామండి. కారం, మెంతు పౌడరు, ఆవాల పౌడరు, వెల్లుల్లి, కొన్ని మెంతులు. ఇది మొత్తం మిక్సీ పట్టినాయండి. అన్నీ మొత్తం కలుపుకున్నాము ఒక గిన్నెలో. చూడండి, కొన్ని కారంలో వేసుకొని ఆయిల్లో ముందు కలిపి పెట్టుకున్నాము, ముక్క మెత్తబడకుండా. ముక్కలు అలా కలుపుకుంటూ వేసుకుంటున్నాము. ఇలా పెట్టుకున్న ముక్కలు అండి, చూడండి. కొన్ని అలా కారంలో తీసుకొని ఇవ్వండి ఇలా వేసుకోవాలి. వెల్లుల్లి చూడండి, ఇలా పైన కొన్ని వేసుకుంటున్నాను. కొన్ని అలా ఎల్లుల్లిపాయలు పైన వేసుకుంటూ ఉండాలండి ముక్కలు వేసేటప్పుడు. అంటే ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం ఆయిల్ వేసి కలపాలి. పల్లి నూనె 5 ప్యాకెట్లు చూడండి. నూనె మొత్తం 5 లీటర్లు పడుతుంది. ఆయిల్ చూడండి 5 కేజీలండి, 5 కేజీలు పట్టింది. అవి మొత్తం కలుపుకోవాలి. ఆంధ్ర స్టైల్ అండి ఇది. బాగా కింద నుంచి కలపాలి. వెల్లుల్లిపాయలు చూడండి, కేజీ వేసాము. చూడండి పైన కనపడుతున్నాయి, చాలా ఉన్నాయి.